బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్. ముందస్తు బెయిల్ను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ దేవినేని అవినాష్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును వైసీపీ నాయకులు ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున పిటిషన్లు దాఖలు అయినట్లు సుధాకర్ రెడ్డి చెప్పారు. పిటిషన్లపై వచ్చే వారం విచారణ చేసే అవకాశం ఉందని పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దేవినేని అవినాష్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును వైసీపీ నాయకులు ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున పిటిషన్లు దాఖలైనట్లు సుధాకర్ రెడ్డి చెప్పారు. పిటిషన్లపై వచ్చే వారం విచారణ చేసే అవకాశం ఉందని పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్. ముందస్తు బెయిల్ను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ దేవినేని అవినాష్ పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ముందస్తు బెయిల్ కోసం అయితే దేవినేని అవినాష్ హైకోర్టులో చుక్కెదురైనట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మరి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? రైట్, అలాగే గతంలో 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన, మరోవైపు పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పై నివాసం పైన జరిగిన దాడి గురించి గతంలో ప్రధానంగా కేసులు నమోదు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పట్టాభి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశించి పరుష పదజాలంతో అనేక వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించిన వైసీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన, పట్టాభి నివాసం పైన దాడి చేశారు. ఆ సందర్భంలో అనేక కేసులు నమోదయ్యాయి. కానీ గత ప్రభుత్వ అధికారంలో ఉన్న నేపథ్యంలోనే ఈ కేసులను విచారించకుండా నీరుగార్చే విధంగా వ్యవహరించినట్టు గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారందరిపై ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా ముందస్తు బెయిల్, అంటే వారిని ఎక్కడ అరెస్ట్ చేస్తారనే ఆందోళన నేపథ్యంలో భయంతోనే వైసీపీ నేతలు, గతంలో ఎవరైతే వారి అనుచరులు కానీ వైసీపీ నేతలు కీలక నేతలుగా ఉన్న గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారు జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్, తలసెల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, వారి అనుచర వర్గం అంతా కూడా గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. దానికి సంబంధించి అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. కానీ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఎవరైతే నిందితులు దాదాపు 15 నుంచి 16 మంది ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి వైసీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులందరి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో దాడికి పాల్పడ్డ అనుచర వర్గం కానీ, ఇటు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో 16 మంది, వారందరి తరపున పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డిని నా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ వీక్ దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందంటూ కూడా నిన్న బిగ్ టీవీలతో మాట్లాడే సందర్భంలో ఆఫ్ ద రికార్డులో కూడా పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం ఇంతకుముందు ఎవరైతే చెప్పుకున్నాం దేవినేని అవినాష్ వర్గానికి సంబంధించిన అనుచర వర్గమే ఎక్కువ మంది ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినట్టు తెలుస్తోంది. మరొక జోగి రమేష్, గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జోగి రమేష్ దాడి చేయడం, ఇటు చంద్రబాబు ఇంటిని ముట్టడించిన నేపథ్యంలో జోగి రమేష్కు కీలకంగా మంత్రి పదవిలోకి అవకాశం చోటు దక్కించుకున్న
తీసుకున్నారు. అంటే ఎవరైతే ప్రతిపక్ష పార్టీలపై దాడులు, ఆరోపణలు, తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారో అటువంటి వారికి మాత్రమే పెద్దపీట వేసే విధంగా గతంలో సర్కార్ వ్యవహరించింది, జగన్ సర్కార్ వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరించారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీ ఆరోపించింది. ఇటు జనసేన కూడా అదేవిధంగా అధికార పార్టీపై విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి గతంలో ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలనే యోచనలో టీడీపీ ప్రభుత్వం ఉంది. అంటే ఎన్డీఏ కూటమి ఉంది. దానిలో భాగంగానే అంటే ఆధారాలతో సహా న్యాయస్థానాలకు సమర్పించి, పోలీసులకు సమర్పించి వారిని అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే వారందరూ పోలీసు యంత్రాంగం అంతా ముందడుగు వేస్తుంది. దానిలో భాగంగా వారిని ఎక్కడ అరెస్ట్ చేశారనే భయంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వచ్చే వారం ఈ పిటిషన్లపై ఇటు దేవినేని అవినేష్, జోగి రమేష్, ఇప్పటికే నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత తలసిల రఘురామ్ కానీ ఇతర మరికొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ వీక్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ వచ్చే వారం విచారణకు వస్తే కనుక ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని చేరుస్తారు. మరోవైపు ఏపీ పోలీసులు కూడా చేర్చే అవకాశం ఉంది కాబట్టి వారికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. జరిగిన తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వాలా లేదా ఈ విచారణ పూర్తయ్యే వరకు ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాదనలు పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయొద్దంటే ఏమైనా ఉపశమనం కల్పిస్తారా అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతున్నట్టు కూడా ఎవరైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారో వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారందరి తరపున పొన్నవాలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పొన్నవాలు సుధాకర్ రెడ్డి తెలిపారు. శివ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.